నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఇవాళ గెస్ట్గా షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే షణ్ముఖ్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి నీళ్ళు ఇచ్చాడు. నేనైతే ఆ విజువల్ చూశాను, 100% చూశాను. ఇప్పుడు బాబు గారు కూడా ఇదే కుప్పం వరకు నీళ్ళు అందించాడు, కృష్ణా జలాలు అందించామని చెప్తున్నారు. అయితే ఈ క్రమంగా అండి, ఇదే టీడీపీ సోషల్ మీడియా అనుకోండి, లేదా జనరల్ పబ్లిక్ కావచ్చు, న్యూట్రల్లో ఎక్కడ చూసినా కూడా హల్చల్ చేస్తుంది. నీళ్ళు అందినాయి అని చెప్పి వాళ్ళ కళ్ళలో ఆనందం, ఆ తృప్తి కనిపిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైం వైసీపీ నుంచి ఎక్కడ కౌంటర్ అటాక్లో గ్రహించట్లేదు, నాకైతే కనపడట్లేదు. అసలు ఎందుకు జరుగుతుంది? ఆయన నీళ్ళు ఇచ్చాడు, ఈయన నీళ్ళు ఇచ్చాడు, అంటే అగ్గి మీద గుగ్గిలు అయ్యేటువంటి వైసీపీ సోషల్ మీడియా ఎందుకు పడుకోనింది ఈ విషయంలో? చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం, ఓతిరెడ్డిపాడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలి అంటే వెలుగొండ టన్నెల్, వెలుగొండ ప్రాజెక్ట్ ఆయన జాతికి అంకితం చేశారని చెప్పేసి పోస్టులు పెట్టినప్పటికీ కూటమి ప్రభుత్వం రాగానే ఆ ఫేక్ ప్రచారానికి తెరదీస్తూ బడ్జెట్లో 359 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేస్తూ ఉంది. రాయలసీమ మీద చిత్తశుద్ధితో. మరొక వైపు హంద్రీనీవా ఫేజ్ 1 3850 క్యూసెక్కులకు కెపాసిటీ ఉండే విధంగా కాలువలు వైడనింగ్ చేసి కాలువలో ఉన్నటువంటి పూడికతీత తీసి ఈరోజు శ్రీశైలం వాటర్ అంటే కృష్ణా జలాలు హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగంగ, ఎస్ఆర్బీసీ ద్వారా రాయలసీమలో ఉంటే ప్రతి మూలకు నీళ్ళు ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు వచ్చేటువంటి ఎగువన వచ్చేటువంటి వరద నీటిని మొత్తం అన్ని పంపులు ఆన్ చేసి తరలించేటువంటి ప్రాసెస్లో భాగంగా ఈరోజు కుప్పం లాస్ట్ చెరువుకు ఈ నెల 30వ తారీఖున జలహారతి కార్యక్రమం కూడా అక్కడ చేపడతా ఉన్నారు. ఒకటే ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నీళ్ళు అందించాడు కదా అని అంటున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి నీరు ఏదైతే బట్టర్ నొక్కి ఉందో నా భూతో నా భవిష్యత్తు అన్నట్లు చెప్పచ్చు. ఆశామాషి కాదు. ఎందుకంటే అది ఒక్కరోజు మాత్రమే మాయమయ్యేటువంటి నీరు ఆ గంగా అని చెప్పేసి మనం అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఈరోజు ఆన్ చేస్తే పొద్దున్న నుంచి 1 గంట 2 గంటలు నీళ్ళు వస్తాయి, మరలా ఎండిపోతుంది. ఆ యొక్క నీళ్లు పారేటువంటి ప్రదేశం కూడా మరుసటి రోజు ఎండిపోయినటువంటి దాఖలాలు మనం వీడియోలో చూసాం. మరి ఇలాంటి బటన్లు నొక్కి నీళ్ళు ఓపెన్ చేసినటువంటి చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుంది. ఇది నా భూతో నా భవిష్యత్తు ఇలాంటి నీరు పంపిణీ చేయడం రాయలసీమ ప్రజలకు అని చెప్పేసి, అతి ముఖ్యంగా కుప్పం ప్రజలకు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక సీఎం హోదాలో ఉండి వచ్చి అంత అట్టహాసంగా అక్కడ పూజలు చేయడం, పూలు చల్లడం ఎన్ని చూసామండి. అంటే అది కూడా ఫేకేనా? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, నిజంగా రాయలసీమ ప్రజల కష్ట నష్టాలు తెలుసుకున్నట్లయితే 1953వ సంవత్సరం నుంచి 2024 సెప్టెంబర్ వరకు దాదాపు 21 సార్లు వరదలు వచ్చాయండి. మరి 21 సార్లు వరదలో 54 నుంచి 59 మధ్య 3వ ప్రమాదిక హెచ్చరిక జారీ చేసే వరదలు వచ్చాయండి. 2వ ప్రమాదిక హెచ్చరిక 26 సార్లు ఇవ్వడం జరిగిందండి. మరి ఇప్పుడు పోలవరం ద్వారానే ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా పట్టిసీమ వద్దు 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 అన్నాడో, అదే పట్టిసీమ ద్వారా ఆయన పంపులు ఆన్ చేసుకొని గోదావరి జలాలు కృష్ణా డెల్టాలోకి చేసుకొని తద్వారా రాయలసీమ ప్రజలకు కూడా కాస్తో కూస్తో తాగునీరు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అంటే ఆయన తమ్ముళ్ళు అంటే ఆయన కార్యకర్తలు సగర్వంగా చెప్పారండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు గోదావరి నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. మరి ఇప్పటి వరకు 1500 టీఎంసీలు నీళ్లు సముద్రంలో కలిశాయి. మరి ఈ మొత్తం 10 ఏళ్లకు గాను దాదాపు 15,690 టీఎంసీలు నీళ్లు సముద్రంలో కలిశాయి. మరి మీరు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం రాయలసీమ ప్రజలకు కుప్పం వరకు ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోయారు? సింపుల్ అండి. అంటే ఈరోజు రాయలసీమ ప్రజలు, రాయలసీమ రైతులు కష్ట నష్టాలు తెలుసుకున్న వాడైతే నీటి విలువ తెలిసేది. నిజంగా రాయలసీమ ప్రజలకు నీళ్లు వచ్చుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టేవాళ్ళు. ఎందుకు పట్టలేదు? ఈరోజు రాయలసీమ రైతుల ప్రేమ ఏమైపోయిందంటే ఇందుకు, అక్క చెల్లెమ్మల ప్రేమ ఎందుకు అయిపోయిందంటే ఇందుకు. నీళ్లు ఈరోజు యూనివర్సల్ సాల్వెంట్, అంతకు మించి రాయలసీమ ప్రజలకు అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. మరి 1953 నుంచి 2024 వరకు ఇన్నిసార్లు వరదలు వస్తే ఇన్ని ప్రాజెక్టులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3,864 కోట్ల రూపాయలు కేటాయించి హంద్రీనీవా ఫేజ్ 1 పనులు పూర్తి చేసి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈరోజు కుప్పం చెరువుకు నీళ్లు ఇస్తున్నారనేది సగర్వంగా తెలుగు తమ్ముళ్ళు కూడా ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నీళ్ల గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా
పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు యొక్క పనులు ఏ వరకు వచ్చాయండి? ఈరోజు పోలవరం బనకచెర్ల అనేది చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. ముందున్నటువంటి ప్రాజెక్టులే కదా అవి పూర్తి చేసుకుంటే ఈరోజు రాయలసీమలో అదనంగా మొత్తం అనంతపూర్ జిల్లాకు ఇన్ని టీఎంసీలు 31 టీఎంసీలు ఇట్లా ఒక్కో జిల్లాకి ఇన్ని టీఎంసీలు రిజర్వాయర్లు ఉన్నాయి. కాదు, వేదావతి, తుంగభద్ర నది, పెన్నా నది మీద ఇంకా కొత్త జలాశయాలు నిర్మిస్తే జిల్లాకు 30 టీఎంసీలు 20 టీఎంసీలు 20 టీఎంసీలు 10 టీఎంసీలు మొత్తం 4 జిల్లాల్లో కొత్త జలాశయాలు నిర్మిస్తే 80 టీఎంసీలు నీళ్లు కానీ రాయలసీమకి ఇవ్వగలిగితే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది రాయలసీమ ప్రజలకు అని చెప్పేసి రాయలసీమ ప్రజల్లో కూడా కొంతమంది ఆలోచనలో ఉన్నారు. కాకూడదు, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అనుసంధానం చేస్తే రేపు చంద్రబాబు నాయుడు గారు ఉన్నా లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా రాయలసీమ ప్రజలకు నీరు అందాలనే సదుద్దేశంతో ఈరోజు పోలవరం బనకచెర్ల అనుసంధానానికి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు కృష్ణానదిలో పైన ఎగువన ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచారు. నారాయణపూరు, ఆల్మట్టి డ్యాము ఇవన్నీ హైట్ పెంచుకుంటా పోతే వాళ్ళ ఆయకట్టు స్థిరీకరణ చేసుకొని ఆయకట్టు పెంచుకుంటా పోతే క్రిందికి వరద అనేది ఒకసారి 15 రోజులు వస్తుంది, ఒక రోజు 30 రోజులు వస్తుంది. మరి ఇటువంటి ప్రాసెస్లో 885 అడుగుల వరకు హైట్ మెయింటైన్ చేసి ఆ తర్వాత తెలంగాణకు నీళ్లు తద్వారా రాయలసీమకు నీళ్లు లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇటువంటి ప్రాసెస్లో 854 అడుగులకు మనం ఒప్పందం చేసుకుంటే మరి వరద నీరు ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టు బురద ఎక్కువైపోయింది. ఈరోజు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ, హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా క్యూసెక్కుల కాలువలు వైడనింగ్ చేసి రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకవైపు ఆ పనులు పూర్తి చేస్తూనే మరొక వైపు గోదావరి, కృష్ణ, పెన్నా నదులు అనుసంధానం చేసి తమిళనాడుకు సైతం నీళ్ళు ఇవ్వాలని ఒక సదుద్దేశం నాడు నందమూరి తారక రామారావు గారు చేపట్టినటువంటి తెలుగుగంగ ప్రాజెక్టు ఏదైతే ఉందో దానిని మరలా తెరపైకి తెచ్చే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుడుతున్నారు అని చెప్పేసి సగర్వంగా ఈరోజు తెలుగు తమ్ముళ్ళు తెలియజేసుకుంటూ ఉన్నారు. పోలవరం బనకచెర్ల అనేది రాష్ట్రానికి భారం అవ్వచ్చు, కానీ రాబోయే తరాలకు ఊరకనే అరనండి విజనరీ అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆయనకు కూడా తెలియదా ఇది భారం అవుతుందా లేదా అని. 89,000 90,000 కోట్లు 4వసారిగా ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు భారము అని చెప్పేసి ఆయనకు తెలియదా? విజనరీ కాబట్టే రాబోయే తరాలను రాబోయే అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో కృష్ణానది పరివాహక ప్రాంతంలో నీటి లభ్యత తక్కువైతే గోదావరి నీళ్ళు కృష్ణ అంటే గ్రావిటీ ద్వారా విజయవాడ వరకు అంటే వైకుంఠం బ్యారేజ్ వరకు నీళ్ళు ఇచ్చి వైకుంఠం బ్యారేజ్ నుంచి మొత్తం 3 లిఫ్ట్లు అక్కడి నుంచి వెలుగొండ ద్వారా 4 లిఫ్ట్లు రాయలసీమకు లిఫ్ట్ చేసుకుంటే మొత్తం 7 లిఫ్టులు వస్తాయి మొత్తం ప్రాజెక్టులు అని చెప్పేసి 80,000 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. ఇది పెరగచ్చు తగ్గచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఈరోజు రాయలసీమ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలంటే కేవలం లిఫ్ట్ స్కీములతో మాత్రమే, ఎక్కడ గ్రావిటీతో నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఎస్ఆర్బీసీ చూసుకోండి, హంద్రీనీవా చూసుకోండి, గాలేరు నగర్ చూసుకోండి, మీరు ఏదన్నా చూసుకోండి, ఓన్లీ లిఫ్ట్ స్కీములు మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. మరొక వైపు తుంగభద్ర నదికి సమాంతరంగా ఒక జలాశయం నిర్మించాలి. అనంతపూర్ హెచ్ఎల్సీ హెచ్ఎన్ఎస్ఎస్ సర్క్యూట్లో భాగంగా ఒక 30 టీఎంసీలు జలాశయం నిర్మిస్తే ఇంకా బాగా ఉంటుందని చెప్పేసి రాయలసీమ ప్రజలు కూడా కోరుతా ఉన్నారు. అద్భుతమైన విశ్లేషణతో విజనరీకి ప్రిజనరీకి ఉన్న తేడా ఏందో మాకైతే తెలిపారు. ధన్యవాదాలండి. నమస్తే.